హలో ఫ్రెండ్స్, సెవెంత్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. శరణ్య ఇలా అంటూ ఉంటుంది, 2 రౌండ్లు ముగిసిపోయాయి, 3rd రౌండ్లో ఫస్ట్ రాబోయే కంటెస్టెంట్ అని అంటే దర్శన్ సమీర అని అంటాడు. ఇక అప్పుడే సమీర వచ్చేస్తుంది. సమీర వచ్చి ఇంకా మ్యూజిక్, ఇద్దరు అమ్మాయిలు సినిమాలోని మ్యూజిక్ని వాయిస్తూ ఉంటుంది. తను అలా వాయిస్తూ ఉంటే అందరూ చూసి నవ్వుతూ క్లాప్స్ కొడతారు. అలా సమీరది అయిపోయిన తర్వాత నెక్స్ట్ కంటెస్టెంట్ ప్రీతి అని శరణ్య చెప్తుంది. అప్పుడే ప్రీతి వచ్చి డాన్స్ చేస్తుంది. చాలా బాగా భరతనాట్యం వేస్తుంది ప్రీతి. ఆ తర్వాత ఇక వెంటనే థర్డ్ పర్సన్ అనన్య అని అంటూ దర్శన్ చెప్తాడు. ఇక అప్పుడే అనన్య వస్తుంది. శరణ్య చెప్పిన మాటని గుర్తు తెచ్చుకుంటుంది అనన్య. శరణ్య చెప్తుంది అనన్యతో, నువ్వు ఏం చేసినా ఫస్ట్ పాట పాడితే అమ్మ పాట అయి ఉండాలి అని అంటూ చెప్తే ఆ మాటని గుర్తు తెచ్చుకొని అనన్య అమ్మ మీద సాంగ్ చాలా బాగా పాడుతుంది. అనన్య అలా పాట పాడటం అయిపోయిన తర్వాత ముగ్గురిని కంటెస్టెంట్స్ని అక్కడ నిల్చోబెడతారు. ఇక అప్పుడే ఆ ముగ్గురు బాగా ఎవరికి వాళ్ళు చాలా బాగా చేశారు, కానీ నువ్వు ఆ మ్యూజిక్ మళ్ళీ ఇంకొకసారి వాయించమ్మాయి అని అంటూ సమీర్ అని అంటుంది. దర్శన్ వాళ్ళ నానమ్మ ఆ మాట అనేసరికి ఒక్కసారిగా సమీర టెన్షన్ పడుతూ ఉంటుంది. ఎందుకంటే సమీర ఆ మ్యూజిక్ని సౌండ్ పెట్టి తను ఏదో యాక్ట్ చేస్తుంది, తను మ్యూజిక్ ప్లే చేయదు కాబట్టి ఇంకా అప్పుడే వాళ్ళ నానమ్మ ఇలా అంటుంది కదా, ఒకసారి వినిపించమ్మా మ్యూజిక్ అని అంటూ ఇలా బాక్స్ మీద కొట్టి చూపిస్తుంది. ఇక అప్పుడే సమీర అనుకుంటుంది, ఈ ముసల్దానికి నేను యాక్ట్ చేసినట్టు మ్యూజిక్తో చేసినట్టు డౌట్ వచ్చిందా ఏంటి అని సమీర టెన్షన్ పడుతూ ఉంటే, ఏంటమ్మాయి ఇంకా ఆలోచిస్తావేంటి, మ్యూజిక్ వాయించు అని అంటూ చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడు దర్శన్, శరణ్య అందరూ కూడా అనుమానంగా చూస్తూ ఉంటారు సమీర వైపు. సమీర్ ఏమో చాలా టెన్షన్లో ఉంటుంది. ఇంతటితో 7th రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది. ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం.